ఈరోజు పంచాంగం మరియు రాశి ఫలాలు చూద్దాం. శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, అధిక జ్యేష్ఠ మాసం, కృష్ణపక్షం, తేదీ 3 జూన్ 2026 బుధవారం. సూర్యోదయం తెల్లవారు జామున 5:44 సూర్యాస్తమయం సాయంత్రం 6:43 తిథి తదియ రాత్రి 9:20 వరకు, తరువాత చవితి. నక్షత్రం పూర్వాషాఢ రాత్రి 12:51 వరకు, తరువాత ఉత్తరాషాఢ. యోగం శుభ ఉదయం 8:03 వరకు. కరణం వనిజ ఉదయం 8:12 వరకు, తరువాత విష్టి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. శుభ సమయాలు బ్రహ్మ ముహూర్తం తెల్లవారు జామున 4:08 నుండి 4:56 వరకు. అమృత ఘడియలు రాత్రి 7:36 నుండి 9:23 వరకు. అభిజిత్ ముహూర్తం ఈ రోజు అభిజిత్ ముహూర్తం లేదు. అశుభ సమయాలు వర్జ్యం ఉదయం 8:51 నుండి 10:39 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:48 నుండి మధ్యాహ్నం 12:40 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12:14 నుండి 1:51 వరకు. యమగండం ఉదయం 7:22 నుండి 8:59 వరకు. గుళిక కాలం ఉదయం 10:36 నుండి మధ్యాహ్నం 12:14 వరకు. ఈ రోజు పుట్టినరోజు లేదా పెళ్లిరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరిపై మహాశివుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని, వారు సుఖసంతోషాలతో జీవించాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంది. వృషభరాశి ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం వల్ల చికాకులు ఎదురవచ్చు. మిథున రాశి కమ్యూనికేషన్, మీడియా రంగాల్లో ఉన్నవారికి అనుకూలమైన రోజు. కర్కాటక రాశి ఇంటి పనులపై దృష్టి పెడతారు. మీ నిర్ణయాల్లో స్థిరత్వం కనిపిస్తుంది. సింహరాశి కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడవచ్చు. మీ మాట తీరు ఇతరులను ఆకట్టుకుంటుంది. కన్యరాశి కుటుంబ సభ్యులతో కలిసి ఒక ముఖ్యమైన విషయంపై చర్చ జరగవచ్చు. తులారాశి మీకు అనుకూలమైన అవకాశాలు కనిపిస్తాయి. ఇతరుల సూచనలు ఉపయోగపడతాయి. వృశ్చిక రాశి పాత పనులను పూర్తి చేయడానికి మంచి సమయం. కృషికి తగిన గుర్తింపు లభించే అవకాశం ఉంది. ధనస్సు రాశి కొత్త ప్రణాళికలు రూపొందించడానికి అనుకూలమైన రోజు. మకర రాశి బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తారు. ఆర్థిక విషయాల్లో జాగ్రత్త అవసరం. కుంభరాశి కొత్త విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది. మీనరాశి ఇష్టమైన పనులపై ఎక్కువ సమయం కేటాయించే అవకాశం ఉంటుంది. ఇవి ఈ రోజు పంచాంగం మరియు రాశి ఫలాలు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. వీడియోను షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.